అధ్యక్ష, ఈ తీర్మానమైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. జూనియర్ మోస్ట్ ఎమ్మెల్సీ సభ్యుని, జూనియర్ మోస్ట్ మంత్రిని అధ్యక్ష. నాకు కూడా ముఖ్యమంత్రి గారితో అనుబంధం 34 సంవత్సరాలు అధ్యక్ష. 1983లో పుట్టారు అధ్యక్ష. 1995 వరకు ఆయన ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. 12 సంవత్సరాలు అధ్యక్ష. మీకే బాగా తెలుసు నాకన్నా. నేను ఎప్పుడు చూసింది లేదు. అహర్నిశలు కష్టం తప్ప అసలు ఇంట్లో నా పుట్టినరోజు కూడా ఎప్పుడుందో ఇప్పుడు కూడా తెలుసోలేదు నాకు డౌట్ అధ్యక్ష. ఎప్పుడు చూసినా ప్రజాసేవ తప్ప కుటుంబం గురించి ఏనాడు ఆలోచించలేదు అధ్యక్ష. 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు అధ్యక్ష నేను ఉన్నాను బాగుతూ హైటెక్ సిటీ అన్నారు అధ్యక్ష. నేను అనుకున్నా ఈ రాళ్ళ రప్పల మధ్యలో ఈయన ఏదో బిల్డింగ్ కడతారంటే ఏమవుతుందని నేను అలాంటి యువకుడికి అప్పుడు తెలియలేదు అధ్యక్ష. ఏదో అనుకున్నాను. అంతేకాకుండా అధ్యక్ష ఆనాడు నేను బాగుతూ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కనీసం 1000 మంది ఉండేవారు అధ్యక్ష కార్యకర్తలు ఇంట్లో. రాత్రైనా పొద్దున ఎప్పుడు వెళ్ళినా 1000 మంది ఆయన కోసం ఎప్పుడు ఉండేవారు. కానీ ఏనాడు, ఎందుకంటే నేను బాగా క్రికెట్ ఆడేవాడిని అధ్యక్ష అప్పుడు. సో రోడ్ల మీద ఉండేవాడిని. కార్యకర్తలు కలిసినప్పుడు రాత్రైనా కూడా ఏనాడు ఇసుక్కుని వాళ్ళకి కొంచెం ఇసుక్కుని లేదు ఇప్పుడు కాదని చెప్పలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు ఇల్లు కూడా చాలా చిన్నది. ఆయన ఆఫీస్ రూమ్ చాలా చిన్న ఆఫీస్ రూమ్ లో కేబినెట్ మీటింగ్లు పెట్టారు అధ్యక్ష. నాకు అప్పుడు ఐఏఎస్ అధికారులు ఉంటే కింద పార్కింగ్ గరాజ్ లో మీటింగ్లు పెట్టేవారు అధ్యక్ష. సో ఎప్పుడు ఆయన వసతులు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలని ఆలోచించిన వ్యక్తి కాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2003లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నాకు ఈరోజు కూడా బాగా గుర్తు. నేను అమెరికాలో చదువుతాను అధ్యక్ష. నాకు పొద్దున 6ంటికి ఫోన్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఏమైందో తెలీదు, అసలు ఆయన ఎలా ఉన్నారో తెలీదు. నేను ఫోన్ చేసి ఆయనతో మాడితే ఆయన తిప్పి నాకు ధైర్యం చెప్పారు అధ్యక్ష. అంటే అంత క్రైసిస్ లో కూడా ఏనాడు ఆయన ఒక ఆలోచన లేదు, ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యక్తి అధ్యక్ష. ఇంకో పక్కన 2004లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు అధ్యక్ష కార్యకర్తల్ని ఎక్కడ దొరికినా అక్కడ చంపేశారు అధ్యక్ష. నాకు ఈ రోజు కూడా బాగా గుర్తు. ఎక్కడ దొరికితే అక్కడ వెంటాడి చంపారు అధ్యక్ష. కానీ ఆనాడు ఒక్కసారి కూడా ఆలోచించుకున్న వాళ్ళకి ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు. అంతేకాదు అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉంటూ స్కూల్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. కార్యకర్తల పిల్లలకి అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పారు అధ్యక్ష. ఒకసారి అడిగాను, ఎందుకు సార్ స్కూల్ పెడుతున్నారంటే ఆయన ఒకటే చెప్పారు అధ్యక్ష, ఫ్యాక్షన్ దాడిలో ఎవరైనా పిల్లలు వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళ మనసులో ఒకటే ఆలోచన ఉంటుంది, మళ్ళీ ఫ్యాక్షన్ దాడిలో ఎవరైతే చంపేశారో వాళ్ళు చంపాలని ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పోవాలి, అందుకే నేను ఈ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశానని చెప్పిన ఏకైక వ్యక్తి అధ్యక్ష మన ముఖ్యమంత్రి. ఆనాడు కూడా అధ్యక్ష మీరు చూస్తే వస్తున్నా మీకోసం అధ్యక్ష 2008 రోజులు 2817 కిలోమీటర్లు అధ్యక్ష. మొదటి 3 రోజులు అధ్యక్ష హిందూపూర్లో ప్రారంభించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మొదటి 3 రోజులు నేను నడిచాను అధ్యక్ష. రెండో రోజు సునీతమ్మ గారి కాన్స్టిట్యున్సీలో నడుస్తున్నాం. రాత్రి దాదాపు 12 అయినట్టు గుర్తు అధ్యక్ష. వెళ్ళి బస్సులో ఆయన కూర్చున్నారు అధ్యక్ష. చల్లటి నీళ్ళలో కాలు పెట్టారు అధ్యక్ష, ఐస్ నీళ్ళు. 15 నిమిషాలు కాలు అట్టనే ఉంది అధ్యక్ష. నీటికి తింటున్నారు. ఇదేముందిలే నా కాలు కూడా నొప్పేస్తుంది, అదే చల్లటి నీళ్ళు కాలు పెడదానికి ప్రయత్నిస్తే 30 సెకండ్లు పెట్టలేకపోయాను అధ్యక్ష. అంటే మనిషి 62 సంవత్సరాల వయసులో ఎంత కమిట్మెంట్ తో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ఏకైక ఆలోచన ఆయన ఆనాడు ముందరికెళ్తుంది. దాని తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అధ్యక్ష. హుడ్హుడ్ సైక్లోన్ అధ్యక్ష. ఇప్పుడు బాగుతుంది బ్రహ్మని సీమంతం అధ్యక్ష. హుడ్హుడ్ సైక్లోన్ వస్తుంది, ముందల రోజు సీమంతం. కరెక్ట్ గా 5 నిమిషాలు ఉన్నారు అధ్యక్ష. అక్కడ అక్షంతలు వేసేసి ఫోన్లో మనం మాడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి డ్రోన్లు తెప్పించండి, మాకు ఈ కావాలి, మాకు చాలా ఇబ్బంది వస్తుందని. అప్పుడు కూడా అధ్యక్ష. సో 1983లో నేను చూడలేదు, బ్రహ్మని సీమంతంలో కూడా ఆయన అహర్నిశలు కష్టపడ్డారు అధ్యక్ష. ఇంకో పక్కన మీరు చూస్తే నాలాంటి యువకుడికి అధ్యక్ష ఆయన ఒక రోల్ మోడల్. 67 సంవత్సరాల వయసులో అధ్యక్ష 24 సంవత్సరాల యువకుడు అంత స్పీడ్గా పరిగెడతారు అధ్యక్ష. నేను ఎప్పుడంతా నవ్వుతా అంటాను, సార్ క్రికెట్ మ్యాచ్ లో బ్యాటింగ్ మీరే, బౌలింగ్ మీరే, వికెట్ కీపింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్లిప్ మీరే సార్, మేము బయట నుంచి చూస్తాం సార్, మాకు అవకాశం ఇవ్వండి మేము ఆడేదాన్ని క్రికెట్ అని అంటాను అధ్యక్ష.
అంటే ఎంత కష్టపడతారు అధ్యక్ష, ఇంత అంత కాదు. నేను మంత్రి 11 నెలలు అయింది అధ్యక్ష. చాలా మందికి ఇక్కడ తెలుసు, నేను పెళ్ళగడ ఇంటికి వెళ్ళను. కేవలం 3 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్ళాను అధ్యక్ష 11 నెలలు. ఒకరోజు 12ంటికి, రాత్రి 12ంటికి ఇంటికి వెళ్తే అధ్యక్ష సచివాలయం నుంచి నేను అనుకున్నా, బా ఈరోజు ఆయన తర్వాత వెళ్తున్నా ఇంటికంటే దాదాపు 40 కార్లు అధ్యక్ష బయట పార్క్ చేసినాయి. ఏంటని అడిగితే ఇంకా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ లో ఉన్నారు. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు అధ్యక్ష? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అధ్యక్ష అహర్నిశలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను అడిగాను, ఎట్లా సార్ మన ప్రయాణం, రాష్ట్ర విభజన జరిగింది, రాజధాని ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటామంటే ఆయన ఒకటేనా, కంగారు పడొద్దు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు చూస్తూ ఉంటారు కదా అధ్యక్ష. చివరిగా ఒకటే చెప్దాల్సి అధ్యక్ష, ఆయన ఈ స్థాయికి వచ్చారంటే, ఇంత కష్టపడ్డారంటే, కష్టపడడానికి అవకాశం వచ్చిందంటే అది మా అమ్మగారు అధ్యక్ష భువనేశ్వరి గారు. నేను కల్లారా చూశాను ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత సహకరించారో. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు నేను కూడా ఉండట్లేదు, ఆయన చేసే త్యాగాలు చూసి అవేర్నెస్ సహకరిస్తారు. ఇటు పక్కన అమరావతి, అక్కడ హెరిటేజ్ ఉంది, ఇటు పక్కన అమరావతిలో ఆయన ఉన్నారు. సాటర్డే సండే ఇటు వస్తారు, ఆయనతో ఉంటారు, 4 రోజులు మళ్ళీ ఎట్ట వెళ్తారు. అవేర్నెస్ ఆమె కష్టం వల్లనే ఈ రోజు మా నాన్నగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి రాగలరని నేను భావిస్తున్నాను. చివరిగా ఈ సభాముఖంగా ఒకటే చెప్పదలుచుకున్న అధ్యక్ష, మా తాతగారు మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాని సభాముఖంగా నేను తెలుసు.